కొన్ని జీవితాలు నిజంగా దేవుడు మరి ఏమంటారు ప్రశ్నించడం కోసమే ఆ జీవితాలను సృష్టిస్తాడేమో. ఆ జీవితాలను నిజంగా కష్టాలు పాలు చేయడం కోసమే జీవితాలను సృష్టిస్తాడేమో. అంటే నిజమే అన్నట్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినటువంటి ఓ ఘటన నిన్న జరిగినటువంటిది. ఓ చిన్న పాప, ఆ చిన్న పాప ఏంటంటే ఫస్ట్ ఆ పాప అనేటువంటిది ఒక లేడీకి పుట్టినటువంటి సందర్భం ఉంది. ఆ మహిళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల, ఆడపిల్లలే ఉండడం వల్ల మూడో పాప పుట్టిన సందర్భంలో ఆమె పోషించలేనటువంటి సిచ్యువేషన్లో వేరే వాళ్ళు దత్తు తీసుకున్నారంట. ఆ దత్తు తీసుకున్న వాళ్ళు కూడా అల్లారు ముద్దుగా ఆ పాపను పెంచేటోళ్ళంట. ఆ పాపను పెంచుతున్న క్రమంలో వాళ్ళు నెల నెల బర్త్డే కూడా చేసేటోళ్ళంట. ఆ పాపకి 11 నెలలు. ఆ పాప దురదృష్టం వెంటాడి ఆ పెంచుకునే తల్లిదండ్రుల్లో తండ్రి చనిపోయాడు. పెంపుడు తండ్రి అనగానే చనిపోయాడు అనమాట. ఆ తల్లి కూడా వాళ్ళు కూడా పేదోళ్ళే, కానీ పిల్లలు లేకపోవడం వల్ల మేము పెంచుకుంటామని చెప్పేసి తీసుకుపోయినరు. కానీ ఆ పాప మీద కాలం అనేటువంటిది, విధి అనేటువంటిది పగబట్టి పెంపుడు తండ్రి చనిపోవడం వల్ల పెంపుడు తల్లి వేరే దగ్గర కూలికి వెళ్ళిందంట. ఆమెకు వచ్చే జీతము ఆ పాప పోషణ భరించలేక ఆ పిల్ల ఏమంటారు బాలల సంరక్షణ కేంద్రానికి వెళ్ళిండ్రంట. అంటే సొంత తల్లి ఉంది, కన్న తల్లి ఉంది, పెంపుడు తల్లి ఉంది అని. ఆ బిడ్డని ఇయ్యాలంటే వాళ్ళ చేతులు వస్తలేవు, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా విధి ఎట్లా రాస్తుంది అంటే కొద్దిమంది జీవితాలను ఆ పాప అన్యం పుణ్యం లేని అభం శుభం తెలియని పాప. చాలామంది దేశంలో పెద్ద పెద్దోళ్ళు రిచ్ పర్సన్స్ కూడా పుల్లలు లేనటువంటి సందర్భంలో నిజంగా దేవుడు లేనోళ్ళకే అన్ని కష్టాలు ఇస్తాడేమన్నట్టు. రెండోది ఆ 11 నెలల పాపకి ఎంత కష్టం అంటే ఇంక ఇప్పుడు పెంపుడు తల్లి లేదు, మొన్నటి వరకు పోషించిన తల్లి లేదు. ఈరోజు బాలల సంరక్షణ కేంద్రానికి ఆ పాప అయితే వెళ్ళిపోయిందంట. అది ఇద్దరు అమ్మలున్న అనాథను పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెంచింది, పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది, చిన్నారిని శిశుగృహకు చేర్చింది. అది మహబూబ్‌నగర్లోని శిశుగృహం. మంగళవారం మధ్యాహ్నం స్థానిక అధికారి చెంకలో ఉన్న ఓ 11 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఆమెకి ఇద్దరు తల్లులున్నారు, పైగా వారిద్దరు అక్కడే ఉన్నారు. ఒకరు నవమాసాలు మోసి జన్మనిచ్చిండ్రు, మరొకరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయినా ఆ బిడ్డ అనాథగా మారింది, శిశుగృహానికి చేరింది. ఇది గుండెలు మెలిపెట్టే ఓ శిశువు కథ. మహబూబ్‌నగర్ చెందిన లింగం రేణుక దంపతులకు రోజుకూలి జీవనాధారం. వారికి ఇద్దరు కుమార్తెలు. ఆమె మూడోసారి గర్భం దాల్చి 4 నెలలకే భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందిండ్రు. ఆల్రెడీ ఆమెకి ఇద్దరు బిడ్డలు. మూడో బిడ్డ కడుపులు ఉన్నప్పుడు భర్త చనిపోయిండు. అసలే పేదరికం, ఆపై భర్త కూడా దూరమైండు. ఊబిలో కూరికపోతున్న మనిషిపై రాళ్ళు పడ్డట్లు కూడా. ఇక బంధువుల సాయంతో ఆల్రెడీ ఊబిలో ఉంది, మళ్ళీ ఆమె మీద రాళ్ళు పడ్డాయి. అట్లాంటి పరిస్థితుల్లో బంధువుల సహాయంతో ఆమె ఎట్లనో ఓలాక తిప్పలబడి బిడ్డకైతే జన్మనిచ్చింది. 11 నెలల కిందట మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమవక అల్లాడింది. అప్పుడే అన్వాడ మండలం కొత్తపేటకు చెందిన చెన్నయ్య మన్నెమ్మ దంపతులు అదే ఆసుపత్రిలో బంధువులను కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితి తెలుసుకున్న దంపతుల హృదయం ద్రవించింది. సంతానం లేని తమకు దేవుడే కూతుర్ని ప్రసాదించాడేమో అంటూ ముద్దులలికే బిడ్డను అక్కున చేర్చుకున్నారు. జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. మేస్త్రి పనిచేసే చెన్నయ్య ప్రతి నెల కూతురు పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు. అయితే ఆ తల్లికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కడుపులో ఇంకో పిల్ల ఉన్నప్పుడు భర్త చనిపోయిండు. ఎట్లనో బంధువుల సాయంతో కొద్ది రోజులు జీవించి పాపకైతే పండంటి పాపకైతే జన్మనిచ్చింది. కానీ పుట్టిన పాప కూడా ఆడపాప. ముగ్గురు ఆడపిల్లల్ని ఎట్లా పెంచుకోవాలని ఆమె రోధిస్తుంటే అదే హాస్పిటల్కి బంధువులను చూడడానికి వచ్చినటువంటి ఇంకో జంట, అంటే పిల్లలు లేని చెన్నయ్య మన్నెమ్మ దంపతులు ఆడికి వచ్చిండ్రంట. దురదృష్టం ఏంటంటే ఆ పాపను తీసుకున్నటువంటి చంద్రయ్య మన్నెమ్మ జంట కూడా చంద్రయ్య అనారోగ్యంతో చనిపోయిండంట. మన్నెమ్మ ఇక కూతురు ఆనందమే తన ఆనందంగా మలుచుకున్న చెన్నయ్య 4 నెలల క్రితం గుండెపోటుతో ప్రాణాలు వదిలిండు. ఈ అనూహ్య ఘటనతో జెస్సికాను సంఖ్యనెత్తుకుని మన్నెమ్మ జడ్చల మండలం ఉద్దండాపూర్లోని తన పుట్టింటికి చేరింది. ఇళ్లలో పాచు పనులు కుదిరింది. తల్లిదండ్రేమో వృద్ధులు. పసిబిడ్డ పాలకు వారానికి 600 అవుతుంది. దీంతో మన్నెమ్మ విధిలేని పరిస్థితిలో జెస్సికాను జడ్చల పాత బజార్లో ఉంటున్న సొంత తల్లి రేణుకకు అప్పగించేందుకు వెళ్ళింది. ఇక ఏం చేసిందంటే ఆ పెంపుడు తల్లి కూడా తన వల్ల కాలేకపోయింది. ఆల్రెడీ ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. తల్లిదండ్రుల పోషణ కూడా ఆమె మీదనే ఉంది. తర్వాత ఆ పాపను పెంచాలంటే నెలకు 600 రూపాయలు పాల పైసలు అవుతున్నాయంట. ఇంక ఏం చెయ్యాలో తెలియక, ఏం చేతుల ఆధారం లేక సొంత తల్లి దగ్గరికి వెళ్ళింది. నీ బిడ్డని నువ్వు తీసుకోమ్మా అని.
ఆల్రెడీ ఆ సొంత తల్లికి 2 బిడ్డలు భారంగా ఉన్నారు. అంటే భారం మీన్స్ బిడ్డలు ఎవరికి భారం కాదు, కానీ ఆమె ఆర్థిక పరిస్థితి, ఆమె పేదరికం అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో వాళ్ళిద్దరూ బాలల సంరక్షణ కేంద్రానికి వెళ్ళారంట. నిజంగా నిజంగా మరి ఇన్ని కష్టాలు పుట్టించేందుకు మరి దేవుడు ఎందుకు పుట్టిస్తాడో అని నిజంగా ఇట్లాంటి ఘటనలు అయితే చాలామంది చూడొచ్చు. ఎవరైనా నిజంగా అధికారికంగా అఫీషియల్గా పాపను దత్తత తీసుకోవాలంటే ఈ పాప అయితే బాలల సంరక్షణ కేంద్రంతో ఉందంట. ఇక మీరు ట్రై చేయొచ్చు. మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించినటువంటి బాలల సంరక్షణ కేంద్రంలో ఉందంట. చాలామంది పిల్లలు లేక బాధపడుతుంటారు. ఎందుకంటే ఈ పాపను ఎవరైనా తీసుకోవాలనుకుంటే దత్తత తీసుకోవచ్చు.